హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మనమైతే కర్బూజాతో ఐస్ క్రీమ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కర్బూజాని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పైన హెడ్ పార్ట్ అయితే ఇలాగా కట్ చేసుకోవాలి. దాన్ని లోనంతా గింజలు తీసేసి తర్వాత దాన్ని ఇలాగా మొత్తం లోనంతా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మొత్తం ఈజీగా దాంట్లోనిది మనకి గుజ్జంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ డిప్ అయితే అలా ఉంచండి. ఇప్పుడైతే దీంట్లోని కొన్ని ఐస్ క్యూబ్స్, అలాగే పంచదార, మిల్క్ ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లేదంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది, మిల్క్ బదులు. లేదంటే మిల్క్ అన్నా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనం కర్బూజా కాయలు మొత్తం అంతా వేసేసుకోవాలండి, ఆ జ్యూస్ అంతాని. ఆ తర్వాత మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు, లేదంటే లేదు స్కిప్ చేసేయండి. ఇది కొంచెం కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత కట్ చేసుకోండి, లేదంటే గట్టిగా ఉంటుంది కట్ చేయడానికి. ఇది విధంగా కట్ చేసుకుని ఐస్ కింద తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఫ్రూట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.